యువర్ వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంటు పోయింది, అసలు ఎంత సఫకేషన్గా ఉందో అండి. మాకైతే అయితే అంత క్లారిటీగా లేకుండా ఉండొచ్చు అండి, కొంచెం కోల్డ్ అయింది. సో వెదర్ చేంజ్ అయింది కదా, సో ఆటోమేటిక్గా మీకు తెలుసు వెదర్ చేంజ్ అయినా కొంచెం డస్ట్ ఏదైనా ఉన్నా కూడా, డస్ట్లోకి వెళ్ళినా కూడా నాకు తొందరగా అంటే కొంచెం జలుబు అనేది వస్తుందన్నమాట ఈ రీసెంట్ డేస్లో. బట్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామనంటే ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాము. అక్క వాళ్ళది గృహప్రవేశము, అత్తయ్య గారు కూడా వచ్చారు, చూపిస్తాను మీకు. అండ్ ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అక్క వాళ్ళ కొత్త ఇల్లు ఎలా ఉంది ఇప్పటివరకు నేను కూడా చూడలేదన్నమాట. నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, సో అంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ఇలాంటివి పెట్టించుకోవచ్చు అని మీకు కూడా ఐడియా ఉండాలి కదా. సో అందుకోసం అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. నా ఫేస్ అంతా కూడా చాలా డల్గా కనిపిస్తుంది, స్వెట్టింగ్ కూడా బాగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మెడిసిన్స్ వేసుకున్నాను కదండి, ఫీవర్గా ఉంది, కోల్డ్ కూడా ఉంది కాబట్టి మెడిసిన్స్ వేసుకున్నాను. 2 days బిఫోర్ నుంచే స్టార్ట్ చేశాను. బట్ అయినా కూడా ఇంకా కోల్డ్ స్టార్ట్ అయింది అని అంటే వన్స్ నాకు అట్లీస్ట్ ఒక 1 week అయినా నేను దాన్ని భరించాల్సిందే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఎవ్రీ వెనస్డే వాళ్ళకి సీసీఏ ఉంటుంది, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనమాట అందులో. సో తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళారు. యాక్చువల్లీ అసలు మేము కూడా ముందు రోజు నైటే వెళ్ళిపోవాలి గృహప్రవేశంకి, అక్క వాళ్ళ గృహప్రవేశంకి. బట్ కాకపోతే నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అందరం డ్రాప్ అయిపోయామన్నమాట. ఇంకా అత్తయ్య గారు కూడా మాతో పాటే వస్తా అని చెప్పారు. సో అందుకోసమని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. అప్పటికి కూడా నేను మెడిసిన్స్ వేసుకునే స్టార్ట్ అయ్యానండి. అసలు డ్రాప్ అవుదామని అనుకున్నాను, వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పాను కానీ మళ్ళీ అక్క చాలా ఫీల్ అవుతుంది రాకపోతే. అందులో ఒకటి అంటే మా మధ్య బాండింగ్ కూడా అలానే ఉన్నదండి. సో అందుకోసం అని చెప్పేసి ఎలా అయినా సరే కలిసేసి అయినా వద్దాము, ఎర్లీగా మళ్ళీ లంచ్ చేసేసుకొని స్టార్ట్ అయిపోదాము, బ్యాక్ వచ్చేద్దాము అని అనుకున్నామన్నమాట. ఆరంగర్ చౌరస్తా ఫ్లైఓవర్, ఇది ఫ్లైఓవర్ కింద. అసలు ఎప్పుడైనా వర్షం వస్తే నీళ్ళు ఆగుతాయి చూసాను, కానీ వర్షం లేకుండా నీళ్లు ఆగకుండా ఇలా ట్రాఫిక్ జామ్ అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఈ చౌరస్తా. ఎగ్జాక్ట్లీ ½ an hour అవుతుంది మేము ఇలా కదా అండి. నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనిపించవచ్చు. చెప్పండి, ఏదో చెప్తారు కదా, ఇక ఇంకెందుకు ఆలస్యం చెప్పండి. ఒక 1 week 10 days ఉంటుందండి ఇట్లా. ముందు కార్లో లేడీ డ్రైవ్ చేస్తుంది, జాగ్రత్త. అట్లా అంటే పక్కన డ్రైవ్ చేస్తుంటే హ్యాపీగా పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందంటే, అంటే కొద్దిగా మనకు కూడా రిలాక్స్ అనిపిస్తుంది. మరి డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకుంటున్నారు? మీరు ఎప్పుడు నేర్పిస్తే అప్పుడు, కానీ హస్బెండ్ నేర్పిస్తే డ్రైవింగ్ అసలు రాదండి. అవును, కొట్లాట్లేదు. డ్రైవింగ్ స్కూల్కి వెళ్తేనే ఒక 1 week 10 days వెళ్తే మీకు బేసిక్ డ్రైవింగ్ అనేది, డ్రైవింగ్లో ఉండే కొన్ని అంటే కండిషన్స్ అంటే కొన్ని ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోవచ్చు. ఇంకోటి సిగ్నల్స్ కాడ ఎలా అంటే బిహేవ్ చేయాలి, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కానీ, వేరే అంటే మనకు కొంచెం ఎత్తులు అంటారు కదా, అప్స్ వచ్చినప్పుడు బంపర్ టు బంపర్ డ్రైవ్ అనేది, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా బెస్ట్ సజెషన్ ఫర్ అంటే న్యూ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి అలా వెళ్ళి నేర్చుకోవడం అనేది మంచి పద్ధతి. అంత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు పక్కన కూర్చొని మీరు ఎట్లా చేస్తారో అట్లా చేయాలి మేము. సరే త్వరలో డ్రైవింగ్ నేర్చుకొని ఆ వీడియో కూడా పెడతాం. గుడ్ ఓకేనా? ఓకే. యాక్చువల్లీ 1.5 year బ్యాక్ నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. మా ఎర్టిగా కార్ తీసుకొని వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకున్నాను. 1 week 5 days వెళ్ళాను అనమాట. 8 నెంబర్స్, అది కూడా అంటే మనం డ్రైవింగ్ చేపిస్తారు కదా, 8 సర్కిల్, ఆ సింబల్ 8 సింబల్ సర్కిల్ అది చేయించారు, అన్నీ చేయించారు, అన్నీ నేర్చుకున్నాను. బట్ కాకపోతే ఏంటది, రివర్స్ గేర్ ఒకటి నేర్చుకోలేదు, రివర్స్ ఒకటి నేర్చుకోలేదు, ఇంకా ఆర్సీనా ఏమంటారు, డ్రైవింగ్ లైసెన్స్ అవి తీసుకోలేదు అనమాట. సో అందుకోసమని ఇంట్లో నుంచి బయటికి తీయడానికి ఇంకా ప్రాబ్లం అయింది. అది అలానే పెండింగ్ అయిపోయింది. డ్రైవింగ్ నేర్చుకోలేదు ఇంకా, అంటే ప్రాక్టీస్ అనేది చెయ్యలేదు. నేర్చుకున్నాను కానీ ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేసి ఉంటే పర్ఫెక్ట్ అయిపోయేదని ఇప్పటి వరకు.
త్వరలో డ్రైవింగ్ నేర్చుకొని ఆ వీడియో డెఫినెట్గా అప్లోడ్ చేస్తాం. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ మినిమం రిక్వైర్మెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ రావాలి. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి డ్రైవింగ్ వస్తే మంచిది. ఈ ఫిష్ అంటే జస్వికకు చాలా ఇష్టం అనమాట. ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు దీనికోసము చూస్తూ ఉండేది, ఫిష్ ఎప్పుడు వస్తుంది, ఫిష్ ఎప్పుడు వస్తుంది. ఇది మెహదీపట్నంకి వెళ్ళేది కదా ఫ్లైఓవర్, మెహదీపట్నం టు ఎయిర్పోర్ట్. వెంకటేశ్వర స్వామిది అయితే చాలా బాగా అలంకరణ చేశారనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ చూపిస్తున్నదంతా కూడా కిచెన్లో అండి. ఈ రీసెంట్ డేస్లో కిచెన్ని చాలా హైలైట్ చేస్తున్నారు. కిచెన్లో డెకరేట్ చేయడము అంటే మొత్తం ఎవ్రీ కార్నర్, ఎవ్రీ ప్లేస్, ప్రతి ఒక్కటి కూడా డెకరేట్ చేస్తున్నారనమాట. అంటే మనకు కావాల్సిన నవధాన్యాలతోటి మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేస్తున్నారు. సో అక్క కూడా కిచెన్ మొత్తంని ఇలా డెకరేట్ చేయించింది, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తున్నారండి, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తున్నారు. సో వాళ్ళకు అంటే ఆ స్పేస్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి తెలుసు కదా ఎలా డెకరేట్ చేయాలో, అలా డెకరేట్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రీసెంట్ డేస్లో ఇన్స్టాలో చూశాను ఇవన్నీ కూడా, బట్ లైవ్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము. చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ అక్క వాళ్ళది వచ్చేసి మందిరము, ఓపెన్ మందిరం పెట్టించారు, చాలా పెద్దగా పెట్టించారనమాట. ప్రతి వరలక్ష్మి వ్రతంకి వాటన్నిటికి కూడా అక్క చాలా బాగా డెకరేట్ చేయించుకుంటారు. సో అందుకోసం అని చెప్పేసి ఇలా ఓపెన్గా ఉండాలి అని చెప్పేసి అనుకున్నారంట. సో చూడాలి, తను మళ్ళీ దాన్ని ఏమన్నా సెట్ చేసుకోవడానికి డోర్స్ ఏమైనా క్లోజ్ చేయించడానికి ట్రై చేస్తున్నారంట. డోర్స్ పెట్టి అలా ఓపెన్గా ఉంచకూడదు అని అంటే ఇంకా డోర్స్ పెట్టించుకుంటాను అని అన్నారు. మాడ్యులర్ ఉంటున్నాయి కదా ఇప్పుడు, కొంచెం అన్ని ఫోల్డ్ అయ్యేవి డోర్స్ అలా వస్తున్నాయి కదా, సో అది పెట్టించుకుందామని అనుకున్నారు. నాకైతే థీమ్ చాలా బాగా నచ్చిందండి, ఇలా డెకరేట్ చేయించుకోవడము. అమ్మవారిని కూడా చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో, చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో ఇది అక్క వాళ్ళ మందిరం కంప్లీట్గా మీకు చూస్తే ఓపెన్గా ఇలా కనిపిస్తుంది. కొంచెం వెనక్కి చెప్పి మీకు కొంచెం దగ్గర చూడొద్దు సార్, నేచురల్ సార్ దగ్గర కొంచెం ముందుకు ఉండండి. మేడం కొంచెం బ్యాక్ వచ్చారా మేడం, మీరు ఇద్దరు మేడం కొంచెం లైన్ ఓకే. Congratulations. Smile sir, smile sir. కొంచెం మెటీరియల్స్ నా వైపు మీరు ఫస్ట్ చూపించిందంతా కూడా అండి సెకండ్ ఫ్లోర్, అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోరు, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా రెంట్కి ఇచ్చేస్తున్నారు. 3 BHK అది.
దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌లో సెకండ్, థర్డ్, ఫోర్త్ అనమాట. సెకండ్ ఫ్లోర్ నుంచి అక్క వాళ్ళది స్టార్ట్ అవుతుంది. అందులోనే కిచెన్ ఫస్ట్ చూపించాను కదా! హాల్, కిచెన్ ఇంకా డైనింగ్ రూమ్, దేవుడి రూము అంతా గూడా అక్కడే వచ్చేసిందనమాట. దాని తర్వాత ఇప్పుడు థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్‌లో అంతా వచ్చేసి 2 బెడ్‌రూమ్స్ అంటే పాపకొకటి అండ్ వాళ్ళది మాస్టర్ బెడ్‌రూమ్, హాల్ ఇలా సిట్టింగ్ ఏరియా, టీవీ ఇవన్నీ గూడా వచ్చాయి యూనిట్. అండ్ మధ్యలో ఉయ్యాల గూడా ఉందనమాట. పాప రూమ్ అని చెప్పాను కదండీ! ఇదంతా గూడా పాపది. అంటే మా రింకీది. థీమ్ చాలా బావుంది. లైట్ కలరు చాలా బావుంది. అండ్ వర్క్ గూడా చాలా నీట్‌గా చేశారు. సో, ఇది కంప్లీట్‌గా వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుందనమాట. దీని తర్వాత బయటికొస్తే హాల్ అలా ఉంది. ఇది మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఇలా కొంచెం బాల్కనీ గూడా ఇచ్చారు. దాని తర్వాత ఇది మాస్టర్ బెడ్‌రూము. కబోర్డ్స్ గూడా చాలా బావున్నాయి. నీట్‌గా వచ్చింది వర్క్. అండ్ కబోర్డ్ థీమ్ గూడా బావుంది. డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ జేసుకున్నారు. స్లైడ్సే పెట్టించుకున్నారండి. చాలా పెద్దగా గూడా ఉంది రూము. సో, ఇదనమాట కంప్లీట్ రూమ్ వచ్చేసి ఇది. అండ్ దీని తర్వాత థర్డ్ ఫ్లోర్ ఉంది. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి రిషిది ఉంటుందండి. తన బెడ్‌రూము. అండ్ దాని తర్వాత హోమ్ థియేటర్ అండ్ బయట గూడా చాలా స్పేస్ ఉంది. సో, మంచిగా అక్కడ గూడా ఒక ఉయ్యాల అవన్నీ గూడా పెట్టారనమాట. చూపిస్తాను నేను అది కూడా. సో, మా వదిన వాళ్ళు చూడండి నేను వీడియో తీస్తున్నా అని జెప్పేసి నన్ను ఆట పట్టించేస్తున్నారిక్కడ. సో, అందరు జోవియల్‌గా ఉంటారండి. మీకు చాలా వీడియోస్ చెప్పాను. మళ్ళీ గూడా చెప్తున్నాను. అంటే ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళకి ఇది అనమాట. ఇదొచ్చేసి ఫోర్త్ ఫ్లోర్‌లో బయట. సో, చాలా బావుంది. ఇలా ఉయ్యాల అదంతా గూడా సెట్ జేసి పెట్టారండి. ఇంకా ఫర్నిచర్ అయితే రావాలి. బయట సోఫాస్, సిట్టింగ్ ఏరియాలో చైర్స్ అండ్ లోపల అంతా గూడా ఫర్నిచర్ అయితే రావాలి. వచ్చేదుంది. బట్ ఆ రోజు ఈవినింగ్ వరకు మేము అక్కడే ఉన్నాము. సో, ఈవినింగ్ కొన్నొచ్చాయన్నమాట. అన్నీ ఒకేసారి సెట్ చేయాలన్నా అందరికీ కుదరదు గదండీ! సో, కంప్లీట్‌గా అయితే ఇలా ఉంది. నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే ప్రాపర్‌గా వీడియోస్ అన్నీ నేను పెడతాను. ఇప్పుడంతా హడావిడిగా రిలేటివ్స్ అందరూ ఉంటారు గదా! పూజ అన్నీ జరిగాయి కాబట్టి, సో, మీకు అంతగా నేను ప్రాపర్‌గా చూపెట్టలేకపోయుండొచ్చు. నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌గా మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో పెడతానది. లేట్‌గా జాయిన్ అయ్యావు కదా! ఇందాక నుంచి వీడియో తీస్తున్నా. బట్ నువ్వే మిస్ అయ్యావు. ఇంకా మా చిన్న కోడలు రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు అది వచ్చాక కదా స్టార్ట్ అయ్యేది. వ్యూవర్షిప్ బాగా పెంచుతుంది. వెయిటింగ్. అలా బయట అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడేనా అమ్మా గుర్తుపట్టినా రెంట్కుండే రెంట్ దగ్గర నుంచి ఓన్ హౌస్ లేదా ఆంటీ వాళ్ళు కూడా ఎక్కడే మమ్మల్ని మర్చిపోలేదు. అందరికీ అంటే వాళ్ళ పిల్లలందరూ మా స్టూడెంట్స్ అపార్ట్మెంట్ ఉండే కదా.